నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను కల్పన. సినీ యాక్టర్స్ ఓన్లీ సినిమాలోనే ఉంటారా? లేదంటే రాజకీయంలో ఉంటారా అంటే యెస్. రాజకీయంలో ఉంటారు, సినిమాలో ఉంటారు. సోషల్ మీడియాలో గూడా వాళ్ళు బాగా వైరల్ అవుతూ ఉంటారు. సో, 'ప్రకాష్ రాజ్' గూడా జస్ట్ ఆస్కింగ్ అని ప్రతి ఒక్కరిని క్వెషన్ చేస్తూ ఉంటాడనమాట ఎక్స్ యాప్ ద్వారా. సో, అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మరి ఇది నిజమేనా? అసలు నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు 'ప్రకాష్ రాజ్‌కు ఇష్యూ చేశారు? సినీ నటుడు 'ప్రకాష్ రాజ్' మరోసారి చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారా? బెంగుళూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఈ అంశం మారింది. అసలు 'ప్రకాష్ రాజ్‌పై ఆరోపణలేంటి? కోర్టు ఎందుకు సీరియస్ అయింది? ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ మొత్తం కేసు వెనుక ఉన్న పూర్తి కథను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసు ఎలా మొదలైంది? ఈ వివాదం కొత్తదేం గాదు. 2019లో బెంగుళూరుకు చెందిన ఒక న్యాయవాది అంటే దిలీప్ కుమార్ ఒక ఫిర్యాదు చేశారు 'ప్రకాష్ రాజ్‌పై. ఆ ఫిర్యాదులో 'ప్రకాష్ రాజ్' పేరు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఓటర్ జాబితాలో ఉందని ఆరోపించారు. ఆరోపణల ప్రకారం కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వేరు వేరు ఓటరు జాబితాలో 'ప్రకాష్ రాజ్' పేరు నమోదయ్యిందని పేర్కొన్నారు. ఒక పౌరుడు ఒకే చోట ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. కోర్టు చర్యలు, ఫిర్యాదుల తర్వాత కేసు కోర్టుకు చేరింది. కోర్టు పలుమార్లు 'ప్రకాష్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది. విచారణకు 'ప్రకాష్ రాజ్' హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆయన కోర్టుకు హాజరు కాలేదని రికార్డులు చెబుతున్నాయి. ఒక విషయం మనం ఇక్కడ అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇటు రాజకీయ నాయకులనైనా, అటు సినిమా ఫీల్డ్ వాళ్ళనైనా, సమాజంలో జరుగుతున్న తప్పులనైనా ఖండించే వ్యక్తిగా ఇలాంటి తప్పులు చేస్తారా? నిజంగానే 4 రాష్ట్రాల్లో 4 ఓటర్లతో ఆయన పేరు నమోదయ్యి ఉందా? మరి ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదు అని ప్రజల్లో గూడా ఈ సందేహాలన్నీ ఉన్నాయి. దీంతో కోర్టు కఠినమైన వైఖరి అవలంబించింది. తద్వారా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల మరోసారి ఆయన గైహాజరు కావడంతో కోర్టు వారెంట్‌ను మళ్ళీ జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. ఎన్‌బి‌డబ్ల్యూ అంటే ఏంటి? చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఎన్‌బి‌డబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్. సాధారణ వారెంట్‌లా కాకుండా ఇది కోర్టు చాలా సీరియస్ తీసుకునే చర్య. పోలీసులకు వ్యక్తిని కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించే చట్టపరమైన ప్రక్రియ. అయితే ఎన్‌బి‌డబ్ల్యూ జారీ అయ్యిందంటే వెంటనే దోషి అని అర్థం కాదు, కానీ కేసు ఇంకా విచారణ దశలో ఉంటుంది అని. ఇది మూడోసారి మీడియా కథనాల్లో 'ప్రకాష్ రాజ్‌పై' ఇదే మొదటి ఎన్‌బి‌డబ్ల్యూ కాదు. కోర్టు ఇప్పటికే పలుమార్లు వారెంట్లు జారీ చేసిన తర్వాత కూడా ఆయన హాజరు కాలేదని పేర్కొంటున్నారు. మూడోసారి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. 'ప్రకాష్ రాజ్' వాదన అసలు ఏంటి? ఈ కేసు మరో కోణంలో కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఇతర రాష్ట్రాల్లో తన పేరు ఉందన్న ఆరోపణలు పూర్తిగా సరైనవి కావని 'ప్రకాష్ రాజ్' వర్గాలు గతంలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం కోర్టు విచారణ తర్వాతే స్పష్టమవుతుంది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎన్‌బి‌డబ్ల్యూ జారీ కావడంతో సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వైరల్ అవుతుంది. 'ప్రకాష్ రాజ్' అరెస్ట్ అవుతారా? చట్టపరంగా చూస్తే ఎన్‌బి‌డబ్ల్యూ ఉన్నప్పుడు పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవచ్చు. అయితే తదుపరి పరిణామాలు కోర్టు విచారణ, ఆయన హాజరు, న్యాయపరమైన చర్యలపై ఆధారపడి ఉంటాయి. ఇది రాజకీయ చర్చ. 'ప్రకాష్ రాజ్' కేవలం సినీ నటుడు మాత్రమే కాదు. ఆయన తరచూ రాజకీయ, సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అందుకే ఈ కేసు చట్టపరమైన అంశం మాత్రమే కాకుండా రాజకీయ చర్చకు కూడా దారితీసింది. సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తానికి 'ప్రకాష్ రాజ్‌పై' ఉన్న ఆరోపణలు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. బెంగుళూరు కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే తుది నిజాలు కోర్టు విచారణ పూర్తయ్యాకే బయటికొస్తాయి. ప్రస్తుతం తదుపరి విచారణ జూలై 25కు నిర్ణయించబడినట్లు నివేదికలు చెప్తున్నాయి. మరి ఈ 25కు కూడా 'ప్రకాష్ రాజ్' కోర్టు ముందు హాజరు అవుతారా లేదా అనేది కూడా ప్రజలు వేచి చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి దానిలో క్వెషన్ చేసే 'ప్రకాష్ రాజ్' మరి జూలై 25కు కోర్టుకు హాజరయ్యి నిజంగానే 4 ఓట్ కార్డులు ఆయనకు ఉన్నాయా లేదా అని నిర్దేశాలు చెప్తారా? లేకుంటే 25 గూడా మరి కోర్టుకు హాజరు అవ్వరా అనే సందేహాలు, ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.